బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టిందంట. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే పక్కనే బ్రేకింగ్ టెక్స్ట్ కూడా మీకు కనిపిస్తోంది. కాబట్టి భారత్పై G7 కూటమి ఇటు బాంబు పేల్చబోతోందా? భారత్పై టారిఫ్ విధించేందుకు G7 కూటమి సిద్ధమవుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది. ట్రంప్ ప్రతిపాదనకు G7 కూటమి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్న ఈ G7 దేశాల మంత్రులు, ఆర్థిక మంత్రులు ఇటు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం జరిగినట్టుగా అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపాలంటే చైనా భారత్పై టారిఫ్ విధించాలని అమెరికా సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ సూచనకు సానుకూలంగా స్పందించాయి G7 దేశాలంటూ కూడా చర్చ జరుగుతోంది. యూరోపియన్ యూనియన్ పైన ఇదే తరహా ఒత్తిడి తెస్తోంది అగ్రరాజ్యం, మరి ముఖ్యంగా ట్రంప్. ఈ నేపథ్యంలో ఒక్కసారి G7 కంట్రీస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు G7 కంట్రీస్ అంటే ఏంటి? G7 కంట్రీస్లో ఏ దేశాలు ఉన్నాయి? వీటి గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు G7? యూరోపియన్ యూనియన్ ఉండగా ఈ G7 దేశాలకు సంబంధించి ఎందుకు ప్రస్తుతం చర్చ జరుగుతోంది? ఇటు యూరోపియన్ యూనియన్ మాట వినలేదు కాబట్టి G7 దేశాలకు సంబంధించి ఒత్తిడా? G7 దేశాలంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పటికే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అఫ్కోర్స్ 7 దేశాలు కూడా, యూకే అంటే బ్రిటన్, ఇటు కెనడా, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా దాదాపుగా దాసోహం అయిపోయిన పరిస్థితి ఉంది ఇటు అగ్రరాజ్యానికి. బట్ ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, EU దేశాల గురించి మాట్లాడుకుంటే ఆ దేశాలు మాట వినట్లేదు అనే ఒక చర్చ జరుగుతున్న క్రమం. ఎందుకంటే ఎప్పుడో చెప్పుకొచ్చాడు ట్రంప్ ఏమని, EU దేశాలు కూడా ఇటు రష్యాకి మద్దతు ఇస్తున్న దేశాల మీద భారీగా సుంకాలు విధించమని. ఈ నేపథ్యంలో G7 గురించి మాట్లాడుకున్నాం కదా, EU దేశాల గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, EUలో అనేక దేశాలు ఉన్నాయి. ఈ EU దేశాల మీదకి విధిస్తే కనుక ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటుంది వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా ఇలా మాట్లాడుకుంటే దాదాపు 27 నుంచి బహుశా 30-32 ఏదో సంఖ్య ఉంది, 27 అనుకుంటా అందాజుగా. సో ఈ క్రమంలో EUని లెక్క తీసుకుందాం. G7 వరకు ఎందుకు EU లెక్కలు తీసుకుందాం. ఒకవేళ రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో, అంటే రష్యా మీద ఆల్రెడీ ఆంక్షలు విధించున్నారు వీళ్ళు, ఇప్పుడు భారత్ చైనా మీద కూడా విధించాలనుకున్నప్పుడు రష్యా గట్టిగా పట్టు బిగించింది అనుకుందాం. రష్యా గట్టిగా ఇలా పట్టు బిగిస్తే ఏం అవసరంలే, రాబోయేది చలికాలం, సస్తారు. అదేంటది అంత పెద్ద మాట అనేసామేంటి అనుకుంటున్నారు కదా, నిజమండి. ఇటు వాళ్ళ మ్యాక్సిమం దిగుమతులు రష్యా నుంచి ఒక గొట్టం ఉంటుంది. మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక గొట్టం ఉంటుంది ఏకంగా నేచురల్ గ్యాస్కి, LNGకి సంబంధించి ఏకంగా 40% ఈ దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఇటు రష్యా మీద, అంటే రష్యాకు సపోర్ట్ ఇస్తున్న దేశాల మీద కనుక ఇవి సుంకాలు విద్దాం లేకపోతే ఇవన్నీ అనుకుంటే రష్యా ఏమంటారు ఆ పైప్ని కాస్త గట్టి కట్టేస్తుంది అనుకుందాం. చలికాలానికి మొత్తం గడ్డకట్టేస్తాడు, అంతా గడ్డకట్టడమే. ఇదే EU దేశాలు ఇటు భారత్ నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఏమవుతుందంటే రెండింటి మధ్య నలిగిపోతున్నాయి ఈ దేశాలు. ఒక విధంగా చెప్పాలంటే ఇటు అమెరికా మాట వినాల్సిందే పశ్చిమ దేశాలుగా. ఇప్పుడు అవి కనుక, అంటే అమెరికా మాట వినకపోతే వాటికి ఎలాగే ఇబ్బందికర వాతావరణం అని చెప్పి ఆ భావన వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అలా అని చెప్పి ఇటు ఏషియా నుంచి వదులుకోలేవు. ఏషియా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్ వాళ్ళకి. రీసెంట్గా భారత్కి అలాగే యూకేకి మధ్య జరిగిన ఆ ఒప్పందం, పారిశ్రామిక ఒప్పందానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ డెవలప్మెంట్ మనం చూసాం. ఇప్పుడు G7 దేశాల కూటమి ఇండియాపై నిజంగానే సుంకాలు విధిస్తాయా అంటే కనుక ఏదో అంటూ ఉంటారు కదా, బలవంతంగానైనా విధించవచ్చు. కెనడా ఉంది, ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, ఇటలీ, జపాన్ చూడొచ్చు మీరు. G7 దేశాలతో భారత్ కూడా చాలా సఖ్యతగా మెలిగింది. ఎక్సెప్ట్ USకి సంబంధించి పక్కన పెడదాం కాసేపు. యూకేతో రీసెంట్గా మనకి ఆ వాణిజ్య ఒప్పందం, జపాన్తో రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళి జపాన్లో పర్యటించారు. జపాన్లో కూడా ఒప్పందాలు జరిగాయి. ఇటలీకి సంబంధించి ఎటువంటి ర్యాపో ఉందో మనం చూసాం. ఇటలీ మనకి మద్దతు ఇస్తున్న సందర్భం, అక్కడ కొన్ని సందర్భాల గురించి. జర్మనీ గురించి మాట్లాడుకుంటే, ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు, అక్కడ ఎటువంటి రాజకీయ సంక్షోభం ఉన్నా భారత్తో ఆ పాజిటివ్ ర్యాపో ఉంటూనే ఉంది. ఎక్కడ కూడా భారత్ని విడిపోవాలను లేకపోతే భారత్ని దూరం పెట్టాలన్న ఆలోచన అక్కడ లేదు. కెనడా ఆఫ్ కోర్స్ కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ ర్యాపో పెరుగుతోంది.
కెనడా అధ్యక్షుడికి సంబంధించి. కెనడా అధ్యక్షుడు మారిపోయిన తర్వాత ఇప్పుడు కెనడా కూడా భారత్తో రాపో కోరుకుంటోంది, ఆ సఖ్యత కోరుకుంటోంది. ఇటువంటి క్రమంలో నిజంగా G7 దేశాలు ఆర్థిక సంక్షోభానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటువంటి అంశాలే కదా. ఎందుకంటే సుంకాలు విధించాలనుకోండి, భారత్ నుంచి వచ్చే ఆ వస్తువుల విలువ ఎందుకు భారత్ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు? అక్కడ లేదు కాబట్టి. అంతే కదా, అక్కడ లేదు కాబట్టి దిగుమతి చేసుకుంటున్నారు. మనం ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? మనకి తిండి విషయంలో, దిగుమతుల విషయంలో మనకు తెలుసు. అంటే మినిమం నీడ్స్ అంటూ ఉంటారు, మన దగ్గర సరిపోతూ ఉంటాయి. ఎక్సెప్ట్ ఈ ఫ్యూయల్కి సంబంధించో లేకపోతే ఇలా కొన్ని ఎనర్జీ విషయంలో మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు టెక్నాలజికల్కి సంబంధించి ఈ చిప్స్ మీద కావచ్చు, ఇలా వ్యాపార కోణంలో మాట్లాడుకున్న క్రమంలో వాటి మీద డిపెండ్ అవుతున్నాం. సమ్వేర్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది అది. బట్ తినడానికి అయితే మాత్రం మన దగ్గర కొదువేం లేదుగా. తినడానికి ఆయా ప్రాంతాలకు సంబంధించి అఫ్కోర్స్ ఉంది, ఇంకా పేదరికం ఉంది, దాన్ని పూర్తిగా కుట్టిపారేయలేని అంశం కింద చెప్పుకోవచ్చు. నేను అంటుంది ఏంటంటే కనుక దిగుమతుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకి ఏ మేరకు ఉంది అంటే వాణిజ్యానికి సంబంధించి ఆధారపడుతున్న సందర్భం ఉంది. కానీ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కనుక రష్యా వాడు ఆ పైప్ గట్టిగా కట్టేస్తాడు అనుకుందాం, ఎల్ఎన్జీ వెళ్తోంది కదా, 40% ఈ దేశాలు వాటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ ఈయూలో ఉన్నవే కదా, ఏది ఫ్రాన్స్ కావచ్చు లేకపోతే యూకే కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉన్నవే కదా. మరి వాళ్ళకి ఇబ్బంది కాదా? ఇది అగ్రరాజ్యానికి అర్థం కాదా? ఒకవేళ రష్యాకి సంబంధించి మిత్రదేశం లేకపోతే రష్యాకి వాణిజ్యంగా సపోర్ట్ ఇస్తున్న దేశాలకు సంబంధించి సుంకాలు విధిద్దాం అనుకుంటే అదే రష్యా గట్టిగా పట్టుబిగిస్తే పరిస్థితి ఏంటి? రాత్రికి రాత్రి పకోడీ అయిపోరు, నూనె లేని పకోడీ అయిపోరు. ఎందుకంటే గట్టగట్టుకుపోతారు. ఎల్ఎన్జీ కదా, రాబోయే చలికాలం కదా. అఫ్కోర్స్ మనకి ఇక్కడ నార్మల్గానే ఉంటుందేమో. ఒక్కసారి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందండి. ఒక్కసారి ఎవరైనా ఇటు యూకేలో కావచ్చు లేకపోతే అటు కెనడాలో కావచ్చు, ఒకసారి వాళ్ళని అడగండి. ఈ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి, మనకు తెలిసిపోతుంది. సో ఈ నేపథ్యంలో G7 కూటమికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. G7 కూటమి దేశాలు ఇండియాపై టారిఫ్స్ విధిస్తాయా? ఎస్ఆర్ను ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇదే అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమెరికా అయితే మాత్రం G7 దేశాలకి ఇప్పటికే ఆర్డర్స్ని కూడా కాదు, డిస్కషన్ జరిగింది. స్కాట్ బెసెంట్ మాట్లాడారు. ఈరోజు జరిగిన కాన్వర్సేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాయి. ఏమని? యుక్రెయిన్లో మళ్ళీ తిరిగి శాంతి నెలకొనాలంటే రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి. రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలంటే రష్యాకు సపోర్ట్గా, అంటే రష్యాకు రూపాయి వెళుతున్న ఆయా దేశాల నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఆ దేశాల మీద, రష్యాకు మిత్ర దేశాలుగా ఉన్న దేశాల మీద ఇటు టారిఫ్లు మళ్ళీ విధించాలి, మేము విధించినట్టు మీరు కూడా విధించాలని చెప్పి ఆర్థిక మంత్రుల భేటీ, G7 ఆర్థిక మంత్రుల భేటీలు ఈరోజు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అమెరికాకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు అయితే యుక్రెయిన్ యుద్ధం క్లోజ్ చేయాలంటే, నిజంగా దానికి కట్టుబడి ఉండాలంటే కనుక రష్యా మీద ప్రెషర్ తీసుకురావాలంటే మీరు ముందుకు రావాలి అని